सोपनागासु दध्मसि अथो हरिद्रवेषु मे हरिमानन्दिदध्मसि ह्रीं ह्रां ह्रः हरं ॐ खगपूष हिरण्यगर्भमरीचिभ्यो नमः स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ ह्रूं ह्रैं ह्रौं ह्रः उदगादयमादित्यो विश्वेन सहसा सह गृहन्तं मह्यं रन्धजन्माहं रथं हरः ह्रौं ह्रैं ह्रूं ॐ आदित्यसवितृ अर्कभास्करेभ्यो नमः स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः उद्यन्नद्यमित्रमः आरोहन्नुत्तरान्तिमो रुद्रोगं मम सूर्य हरिमानं च नाशय शुकेषु मे हरिमानो सोपनागासु दध्मसि हरः ह्रौं ह्रीं ह्रूं ह्रीं ह्रां ॐ मित्ररविसूर्यभानुकगपूजभ्यो नमः स्वाहा జ్ఞానము తెలిపాడు భావములెన్నో మార్చాడు సాధనలెన్నో తెలిపాడు సంస్కారమును మార్చాడు ప్రేమ మార్గము చూపాడు బాబా ప్రేమ మార్గము చూపాడు సిద్ధ మార్గము తెలిపాడు సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు సాయిగా వచ్చెను ఈశ్వరుడు శిరిడిలో వెలసెను ఆ శివుడు భాస్కరం పద్మహస్తం సకలభువనేత్రం ఉత్తరత్నోపధేయం తిమిరగణయుగేంద్రం ఓధరం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం రక్తాంబరం రక్తవర్ణం రక్తనేత్రాబ్జయుగ్మకం ఛాయాశక్తి సమాయుక్తం గృణ సూర్యమహం భజే ఓం ఆదిత్యో వా ఏష ఏజన్మండలం మండలేర్చిషి పురుషస్థాని యోగుషిషా మండలకౌశైషాం లోకస్యైషా త్రయేణ విద్యాతపత్యేషోత్తరాదిత్యేర్మయ పురుషః ఆదిత్యో వై తేజో జోబలంశ్రోత్రమాత్మామనామంజనమృత్యుః సత్యామిత్ర వాయురాకాశ ప్రాణో లోకపాలః కః కింకం తత్సత్యమన్నమృతో జీవ విశ్వః కథమస్వయంభు బ్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానామధిపతిర్బ్రహ్మణः సాయుజ్యో సలోకతామాప్నోచ్చేతాసామేత చేతతానామో సాయుజ్యో సాస్తికాగో సమానలోకతామాప్నోతి ఏతం శృణిస్తూర్యాదిత్యో న ప్రభావాత్యక్షరం మధుక్షరం జిదగ్రహం సత్యం వైదగ్ర సమాభోచ్యోత
సూర్యనారాయణ పరబ్రహ్మణ ఇమాని నమః. ఇప్పటిదాకా ప్రధానంగా స్వామివారి ద్వారా కొంత సంఖ్యగా గణపతిని ప్రార్థిస్తూ అష్టత్రివ్యపూర్వక లక్ష్మీ మహాగణపతి హోమము మరియు శ్రీ సుదర్శన స్వామి వారి అనుగ్రహం ద్వారా సర్వశత్రు పరాజయం కోసం, శత్రు నిర్మూలన కోసం, అంతఃశత్రువులు బహిశత్రువులు నిర్మూలన జరిగి మన యొక్క మార్గం క్షేమంగా ఉండడం కోసం ఆ యొక్క సుదర్శన స్వామిని ప్రార్థిస్తూ సుదర్శన హోమము కొంత భాగము, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ సూర్యనారాయణమూర్తి ప్రీతిగా త్రిచ హోమము జరిగింది. మిగతా సంఖ్య హోమాలన్నీ కూడా బ్రాహ్మలు స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా మిగతా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో స్వామివారు చండీపర దేవతను జ్ఞానప్రసూనాంబ స్వరూపమైనటువంటి త్రిశక్తి స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి అయినటువంటి చండీపర దేవత యొక్క అనుగ్రహం ద్వారా భక్తులందరి యొక్క కోరికలు నెరవేరటానికి, భూత ప్రేత పిశాచాది బాధ నిర్మూలనకు, అదేవిధంగా చిన్నపిల్లలకి మంచి ఆరోగ్యాన్ని, బాలగ్రహ బాధలను పోగొడుతూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి, వ్యాపారస్తులకి వర్తకులకి వాణిజ్య విభాగంలో మంచి విజయాలు చేకూరటానికి, అన్ని విధాల అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి చండీ హోమాన్ని బ్రాహ్మణులు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కవచము, అర్గళము కీలకము అనబడి చెప్పబడి అమ్మవారి యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ప్రార్థనలు స్వామివారి చేతుల మీదుగా హోమం జరుగుతూ ఉంటుంది. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. కనులు మూసిన నీవేరా, కనులు తెరిచిన నీవేరా, 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 ఎక్కడ చూసిన నీవేరా, షిరిడి సాయి గురుదేవా, 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 కనులు మూసిన నీవేరా. ఈశ్వరా పరమేశ్వర మంగళము, ఈశ్వరా పరమేశ్వరా మంగళము, బ్రహ్మమా పరబ్రహ్మమా మంగళము, బ్రహ్మమా పరబ్రహ్మమా మంగళము, మోహన సమ్మోహన మంగళము, మోహన సమ్మోహన మంగళము, శక్తి పరాశక్తి మంగళము, శక్తి పరాశక్తి మంగళము, సాంబ సదాశివ మంగళము, షిరిడి దేవ మంగళము. సాంబ సదాశివ మంగళము, షిరిడి దేవ మంగళము. ఈ నటన ఏదైతే ఉందో